ఏమీ లేని సినిమాలకి హెచ్చులు పోవద్దు, ఏమి ఉండవు మ్యాటర్లు, హెచ్చులు పోకూడదు. ఇలాగే జరుగుతుంది బేసికలీ. ఇప్పుడు ఎన్ని రకాలుగా చేసినా పరువు అయితే వీళ్ళదేగా పోయింది. ఎవరైతే నెగిటివ్ చేస్తున్నారో వాళ్ళ పరువే పోయింది. ఇప్పుడు తలలు చూపించకుండా తిరుగుతున్నారు, అది వాళ్ళ కర్మ. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ కూడా ఇట్లా ఒకటి నెగిటివ్ ట్రోల్ చేయడం ప్రకారం ఇదంతా జరుగుతుందని మనం చూడొచ్చు అంటారా? అంతే. ఇప్పుడు ఐటీ వాళ్ళు ఎవరు చెప్పలేదు కదా, ప్రెస్ మీట్ పెట్టి ఇదండి జరిగింది, వీళ్ళు 500 కోట్లు తప్పు చూపించారు, మేము ఇంకా ఇంకా ఇన్వెస్టిగేషన్ లో బోల్డ్ అనే విషయాలు తెలుసుకున్నాము, వీళ్ళు ఆఫీసులన్నిటికీ తాళాలు వేస్తున్నామని ఎవరు చెప్పలా. వచ్చారు, అడిగారు, వెళ్ళారు. రాసుకునేవాడు వాడి ఇష్టం ఉన్నట్టు రాసేసుకుంటున్నాడు. అసలు వాళ్ళు లెక్కనే చెప్పలేదు మీడియా ముందుకు వచ్చి, ఇన్ని కోట్లు దొరికాయి అన్ని కోట్లు దొరికాయని వీళ్ళు ఆల్రెడీ రాసేసుకుంటారు. జస్ట్ అంటే ఏ బిజినెస్ లో ఎవరు కూడా క్లెయిమ్ చేసుకోరు నాకు ఇంత వచ్చాయి అని. కుమారి ఆంటీయే చెప్పదు రోజు నేను ఇన్ని ప్లేట్లు అమ్ముతానని. అవునవును, కరెక్ట్. ఇప్పుడు మన ప్రయాగ్